భద్రాద్రి జిల్లా సింగరేణి ఆధ్వర్యంలో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కొత్తగూడెం ప్రకాశం మైదానంలో రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఇక ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా సింగరేణి చైర్మన్ బలరాం నాయక్ హాజరయ్యారు. తొలుత బస్టాండ్ సెంటర్ వద్ద ఉన్న అమరవీరుల స్తూపానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆ తర్వాత ప్రకాశం మైదానంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. సింగరేణిలో ఉత్తమ ప్రతిభ కనపరిచిన ఉద్యోగులు, కార్మికులకు ప్రశంసా పత్రాలు అందజేశారు. తెలంగాణ అభివృద్ధిలో సింగరేణి పాత్రను, విజయాలు కార్మికులకు తెలియజేశారు. తెలంగాణ రాష్ట్రంలో నిరంతరాయంగా వెలుగుతున్న వెలుగులకు సింగరేణి కార్మికుల శ్రమ ఒక కారణం కావటం సంతోషంగా ఉందని అన్నారు. ఉత్పాదన లక్ష్యంగా ఉన్న మనం దీనికి అదనంగా ఒక 2000 మెగావాట్లకు చేర్చాలని నిర్ణయించాం. దీనికి కావాల్సిన అనుమతులు కానీ ప్రొసీజర్ కానీ ఇప్పటికే మనము ప్రారంభించుకోవడం జరిగింది. అలాగే రాష్ట్ర ప్రభుత్వ అనుమతితో లోయర్ మాన్యువల్ డ్యామ్, అలాగే మల్లన్న సాగర్లో కూడా ఒక 800 మెగావాట్ల వరకు ఫ్లోటింగ్ సోలార్ని కూడా ఏర్పాటు చేయాలని, దానికి కావాల్సిన అనుమతులు కూడా కోరడం జరిగింది. ఈ విధంగా అంత్యకాలంలో సింగరేణి సంస్థ అనేక వైవిధ్యమైన డైవర్సిఫికేషన్లో మనము దాంట్లో ఎంటర్ కాబోతున్నాము. ఇంతేకాకుండా అత్యాధునిక సాంప్రదాయేతర విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టులను కూడా చేపట్టాలని సింగరేణి నిర్ణయించింది. పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్ట్ అనే పద్ధతి ద్వారా ఇల్లందులో మూతపడిన జేకేఓసి సంపులోని నీటిని వినియోగిస్తూ 100 మెగావాట్ల విద్యుత్తుని ఉత్పత్తి చేయడం కోసం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. దీనిపై అధ్యయనం జరుగుతుంది. ఇది ఒక అత్యాధునిక విద్యుత్ ఉత్పత్తి ప్రక్రియ. ఇప్పుడు మీరు చూస్తూనే ఉంటారు, సోలార్ చూస్తే మనకు PLF 20% ఉంటుంది. దానికి అదనంగా పవన విద్యుత్ని జోడిస్తే 50% చేరుకుంటుంది. అలాగే హైడల్ పవర్ పంప్